ఓకే, ఇప్పుడు ఎన్వలప్ అంటే ఏంటో చూద్దాం మనం. సో చూడు, నేను ఇక్కడ పా టైప్ అనే పాత్ టూల్ చూపించిన కదా లాస్ట్ క్లాస్. అవును సార్. ఓకే, సో ఇప్పుడు ఎన్వలప్ చూద్దాం మనం. సో నేను ఇట్లా ఒక రెక్టాంగిల్ తీసుకుంటా అండ్ దీన్ని మనం ఏం చేద్దాం, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అని ఉంటుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఇది నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు కావాలంటే ఇక్కడ నువ్వు పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఒక్క నిమిషం. సో మనం ఓన్లీ స్ట్రోక్ తీసుకోవాలి, ఇక్కడ ఫిల్ ఆఫ్ చేసేదాం. ఓకేనా, సో ఇట్లా నేను ఒక షేప్ క్రియేట్ చేశాను రెక్టాంగిల్ తోటి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను ఒక టెక్స్ట్ తీసుకుంటా. సో దీనికి ఏంటంటే మనము ఓకే ఏదన్నా టైప్ చేద్దాం. సో దీనికి కావాలంటే మనం ఏరియల్ బ్లాక్ తీసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇగో ఈ టెక్స్ట్ని కూడా మనము ఎక్స్పాండ్ చేద్దాం, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. సో తర్వాత ఇప్పుడు చూడు, యాక్చువల్ మన ఎన్వెలప్ అంటే ఏంది, ఇగో ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా నాకు ఈ షేప్లోకి రావాలి. టెక్స్ట్ కూడా ఈ షేప్లోకి రావాలి. సో ఎట్లా వస్తుంది మనకి, టెక్స్ట్ కూడా ఈ షేప్లోకి రావాలంటే సో ఫస్ట్ మనం షేప్ని టెక్స్ట్కి మీద పెట్టాలి. ఓకే, అర్థమవుతుందా? షేప్ని టెక్స్ట్కి మీద పెట్టాలి. సో రైట్ లెగ్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడు, షేపు అండ్ షిఫ్ట్ పట్టుకొని టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. చేసేసి సో చూడు ఇక్కడ ఆబ్జెక్ట్, ఓకే ఇది చూడు క్లియర్గా అబ్జర్వ్ చేసుకో. ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఓకేనా, చూడు ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. చూడు ఇప్పుడు నాకు టెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఆ షేప్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక షేప్ చూపిస్తాను. సో ఈసారి నేను ఇట్లా తీసుకున్నాను, దీనికి ఒక స్ట్రోక్ ఇస్తాను. సో ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తా. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ఇట్లా సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి ఫస్ట్ దీన్ని మనము వెల్డ్ చేద్దాం. వెల్డ్ కానీ లేకపోతే ఏమంటారు యునైట్ చేద్దాం. ఓకే, ఎట్లా చేస్తాం యునైట్ తెలుసా, గుర్తుందా? యునైట్ ఎట్లా చేస్తాం మనం, పాత్ ఫైండర్. సో పాత్ ఫైండర్లోకి వెళ్ళి ఇక్కడ మనము యునైట్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇట్లా యునైట్ అయిపోయింది. ఓకేనా, సో దీన్ని మనం ఇట్లా పెట్టుకుందాం మనం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము
సో ఇక్కడ మనం ఫిష్ అని టైప్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అందాం. దీన్ని కూడా ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అంటే రెండు నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ చూడు, టెక్స్ట్ యాక్చువల్లీ పైన ఉంది, మనకి షేప్ పైన ఉండాలి. సో ఏం చేయాలి, షేప్ని రైట్ క్లిక్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అనాలి. అనేసి ఇప్పుడు టెక్స్ట్ అండ్ షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఏమనాలి, ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఐ థింక్ సమ్ ప్రాబ్లమ్ వచ్చిన. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఫిల్ ఉన్నట్టు. ఓకే, ఆబ్జెక్ట్ into front. This requires multiple objects. Selection of multiple objects. ఎందుకైంది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కదా సెలెక్షన్. ఎందుకు అయింది ప్రాబ్లం? ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఓకేనా? సో ఇక్కడ మనకి యునైట్ ఉందా. సో దీన్ని మళ్ళీ మనం బ్రింగ్ టు ఫ్రంట్ అందాం. ఓకేనా? సో దీన్ని సెలెక్ట్ చేద్దాం, ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్. ఓకే, వచ్చిందా? సో ఇట్లా చూడు, ఒక ఫిష్ షేప్ లాగా మనం క్రియేట్ చేసాం. సో దిస్ ఈజ్ ఎన్వెలప్ డిస్టార్ట్ అంటారు దీన్ని, ఎన్వెలప్ డిస్టార్ట్. సో కావాలి అంటే మనము ఒక సర్కిల్ షేప్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నేను ఇట్లా సి అని టైప్ చేస్తాను. ఓకేనా? సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని మనం పెద్ద చేద్దాం. అయితే ఇది మనకి ఇట్లా ఫ్రంట్లో ఉండాలి, ఇంటూ ఫ్రంట్. సో దీన్ని సెలెక్ట్ చేద్దాం, మళ్ళీ ఆబ్జెక్ట్ బ్లాండ్, ఒకసారి ఆబ్జెక్ట్ ఎన్వెలప్ డిస్టార్ట్ మేక్ విత్ టాప్. చూడు, సో మనకు ఒక సింపుల్గా ఒక లోగో టైప్లో డిజైన్ అయిపోయింది. చూడు, ఓకేనా? సో దీనికి కావాలంటే మళ్ళీ ఎక్స్పాండ్ అని వేసుకోవచ్చు. అండ్ దీనికి కావాలంటే డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. అన్గ్రూప్ అనుకోండి. చూడు, ఓకేనా? సో ఇట్లా అర్థమవుతాం కదా సోయల్? సో ఇట్లా, సో చూడు, మనం ఒక సింపుల్ లోగో తయారు చేసేసినాం.
సో ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా ఓకే. సో దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ అంటే ఏం లేదు, నార్మల్ ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేస్తున్నాను. Ctrl+C Ctrl+F అండ్ దీన్ని మళ్ళీ ఇట్లా రైట్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఒక లోగో డిజైన్ చేద్దాం. ఇప్పటివరకు మనకు తెలుసుకున్న ఆప్షన్స్ తోటి మనము ఒక లోగో డిజైన్ చేద్దాం. దట్ ఈజ్ ఒక BCCI లోగో నేను డిజైన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఆర్ట్ బోర్డ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం మనకు విడ్త్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. తెలుసు కదా ఎట్లా ఇంక్రీజ్ చేయాలో ఆర్ట్ బోర్డ్ సైజ్. ఓకే, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆర్ట్ బోర్డ్ టూల్ రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్, సో నేను రెఫరెన్స్ తెచ్చుకుంటా, ఫైల్ ప్లేస్. ఓకే, ఇక్కడ మనకి BCCI లోగో ఉంది. ఓకే, సో దీన్ని నేను ఇట్లా తీసుకొస్తాను. సో ఓకే, ఇక్కడ పెడదాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎట్లా అంటే లేయర్స్ కూడా తీసుకోవాలి మనం. ఓకేనా, ఒక లేయర్స్. సో విండోస్, లేయర్స్, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడు, మనము ఈ అవుటర్ పోర్షన్, అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనము డిజైన్ చేద్దాం. సో నేను ఇక్కడ పెన్ టూల్ తీసుకుంటా. పెన్ టూల్ తీసుకొని సో చూడు, ఇది జస్ట్ నేను దీన్ని లాక్ చేసేసి న్యూ లేయర్ తీసుకున్నాను. ఓకే, న్యూ లేయర్ తీసుకొని ఫస్ట్ నేను దీన్ని ట్రేస్ చేస్తాను. ఓకే, సో ఇట్లా. సో పెన్ టూల్ ఐడియా ఉంది కదా నీకు? రైట్. సో ఇక్కడ కొంచెం మళ్ళీ ఈ టూల్ తీసుకో. రైట్. ఓకే, ఓకే. సో ఒకసారి షేప్ అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే నీకు అది గుర్తుందా, మనం ఇట్లా రొటేట్ చేస్తాం చూడు, రొటేషన్ ఆప్షన్. ఓకే, సో మనము అట్లా రొటేషన్ చేయొచ్చు అనమాట. సో ఏం చేద్దామంటే, సో ఇప్పుడు చూడు, సో ఫస్ట్ స్టెప్ మనము కావాలంటే దీనికి కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాము, ఎందుకంటే ఇది
కాస్ట్ ఎందుకో తగ్గట్లేదు. ఓకే, సో ఇట్లా తగ్గించుకున్నాను. ఓకేనా? ఓకే, సో మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మనం వీటి డూప్లికేట్ తీసుకోవాలి. సో ఇప్పుడు దీనికి కావాలంటే లాక్ చేసేసుకో, కింద లేయర్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం మనం. సో చూడు, ఆర్ కొడదాం. ఆర్ కొడితే రొటేట్ టూల్ యాక్టివేట్ అవుతుంది. సో దీన్ని ఏం చేయాలో, ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా ఇక్కడ సెంటర్ వరకు రావాలి. ఓకేనా? వచ్చేసి దీన్ని మనము ఒక 15 పెట్టి చూద్దాం. 15 కూడా కాదు, నాకు తెలిసి 22 పెట్టాలనుకుంటా. ఓకే, పెట్టేసి ఏం చేయాలి ఇప్పుడు. ఓకే, సో అయితే కొంచెం నేను కొంత తగ్గిస్తాడు. కొంచెం కిందకి లాగా. ఓకే ఓకే, సో ఇట్లా చాలే మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం. సో ఇట్లా వచ్చిన తర్వాత సో కావాలంటే మనం దీన్ని హైడ్ చేసేద్దాం. ఓకే, కొంచెం దీని ఒపాసిటీ ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? సో చేసేసి ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ ఇద్దాం మేము. ఓకేనా? సో ఎట్లీస్ట్ సమ్ సేమ్ కలర్. సో మనము ఇగో ఇట్లా ఐ డ్రాపర్ ఉంది ఇక్కడ, ఐ డ్రాపర్ ఉందా? సో ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ ఇద్దాం. సో వీటన్నిటికీ సేమ్ కలర్ ఇచ్చేసేయాలి. సో సేమ్ కలర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్ మనము ఇట్లా కొంచెం ఇట్లా పక్కకు పెడదాం. ఈ లోపల సర్కిల్ రావాలి మనకి. సో దానికి మనం ఏం చేద్దాం, కూడా న్యూ లేయర్ తీసుకుంటాం. ఓకే, న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక ఎలిప్స్ టూల్ తీసుకుందాం. పర్ఫెక్ట్ ఎలిప్స్కి మనం షిఫ్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది. ఓకేనా? అండ్ ఎగ్జాక్ట్లీ మనం బ్లూ కలర్ ఇద్దాం. సో ఇట్లా, సో ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెడదాం. పెట్టేసి దీన్ని కొంచెం ఇట్లా ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకుంటే నీకు పర్ఫెక్ట్ స్కేలింగ్ చేయొచ్చు, అంటే ప్రపోర్షనల్ స్కేలింగ్ చేయొచ్చు. రైట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్, చూడు మనకి డాట్స్ రావాలి. ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయా, ఈ డాట్స్ రావాలి. సో డాట్స్ ఎట్లా వస్తాయి మనకి, డాట్స్కి మనం మళ్ళీ ఇంకొక ఎలిప్స్ టూల్ తీసుకోవాలి. అండ్ ఇంకొక లేయర్ తీసుకో, ఎప్పుడైనా మంచిది లేయర్ తీసుకోండి. కింద లేయర్స్ని లాక్ చేసేసిన, ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకో. సేమ్ లేయర్స్లో చేయక ప్రాబ్లం అవుతుంది నీకు. ఓకే, సో దీన్ని ఇట్లా, సో దీన్ని కొంచెం చిన్న చేయాలి. రైట్. రైట్, ఓకేనా? ఇంకొంచెం చిన్న చేద్దాం. ఓకే, ఒకవేళ నీకు
అంటే ఇది ఎంత చిన్నగా కావాలి తెలియాలనుకో, నువ్వు ఒక పని చేసుకో, దీంట్లో కంపేర్ చేసుకో. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, పాయింట్ అర్థమవుతుందా? ఓకే, దీంతో కంపేర్ చేసుకో. ఓకే, సో ఇట్లా కొంచెం ఓకే, ఎగ్జాక్ట్లీ సేమ్ సైజ్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మళ్ళీ ఆర్ క్లిక్ చేయాలి. సో మళ్ళీ సెంటర్ ఇట్లా ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకుంటే మళ్ళీ ఇట్లా సెంటర్కి వస్తుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ 8 అట్లా ఒక 10 పెడదాం. 10 కూడా ఎక్కువనే, సో ఐ థింక్ 6 పెడదాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇట్లా పెడదాం, కంట్రోల్ డి కొడతాం. ఓకే, సో లైక్ దిస్. ఓకేనా, సో మనకి ఇట్లా లోపల అది వచ్చేసింది. అండ్ చూడు, ఇది కొంచెం సెంటర్లోకి రావాలి, కొంచెం ఇట్లా పైకి కిందకి వచ్చింది. సో దానికి ఏం చేస్తాయి, ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కనిపిస్తుందా అక్కడ లేయర్ దగ్గర? సో దాన్ని క్లిక్ చేసినాం అంటే ఇది మొత్తం మనకి సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు కొంచెం యారో కీస్ తోటి ఇట్లా కరెక్ట్ సెంటర్కి జరుపుకోండి. రైట్, సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అది సెంటర్కి అలైన్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ స్టెప్ ఈస్, సో చూడు ఇక్కడ మనకి లోపల సర్కిల్ కూడా క్రియేట్ చేయాలి. సో లోపల సర్కిల్కి మనం ఏం చేద్దామంటే చూడు, లోపల సర్కిల్ పైన బయట సర్కిల్ సేమ్ సైజు ఉన్నాయి సర్కిల్స్. సో నేను ఏం చేయొచ్చు అంటే మళ్ళీ అంటే దీన్నే డూప్లికేట్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎందుకంటే డూప్లికేట్ చేస్తే మళ్ళీ చిన్నగా చేయాల్సి వస్తుంది. చిన్నగా చేస్తే మళ్ళీ బయట సర్కిల్ లోపల సర్కిల్ సైజు డిఫరెంట్ అయిపోతుంది. ఓకేనా, సో అట్లా డిఫరెంట్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఈ సర్కిల్ది నేను ఒక సర్కిల్ యొక్క డూప్లికేట్ తీసుకుంటా ఇక్కడ. ఓకేనా, కంట్రోల్ డి కొడదాం, సారీ నాట్ కంట్రోల్ డి, ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకేనా, సో ఇట్లా సో ఇక్కడ పెడుతున్నాను నేను. ఓకే, పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలా మళ్ళీ, సో దీన్ని మళ్ళీ నాకు రొటేట్ చేయాలి. అర్థమవుతుందా సోయల్? ఓకే, సో దీన్ని యాక్చువల్లీ దీన్ని సపరేట్ లేయర్లో పెడదాం మనం, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో కంట్రోల్ వి. ఓకే, కొంచెం పైకి పెట్టు. ఐ థింక్ ఇది స్ట్రెచ్ అయిపోయినట్టు నాకు. జస్ట్ ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం. చేసేసి దీన్ని కంట్రోల్ ఎక్స్
కంట్రోల్ షిఫ్ట్ వి కొడదాం. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ వి అంటే పేస్ట్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దాం, మనం రొటేట్ టూల్ యాక్టివేట్ చేద్దాం, సెంటర్లో పెడదాం ఇట్లా. ఓకేనా, సో దీనికి కావాలంటే ఒక 5 పెడదాం, కూడా 8 పెడదాం, ఇంకా ఎక్కువ పెడదాం. ఓకే, ఓకేనా, అర్థమైందా? సో సెంటర్లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనికి ఇక్కడ సర్కిల్ ఆన్ చేసుకో. సో దీన్ని కొంచెం ఇట్లా సెట్ చేసేసుకో, ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉండాలి. ఓకేనా, సో ఎగ్జాక్ట్లీ ఇట్లా సెంటర్లో ఉండాలి. రైట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక సర్కిల్ తీసుకో అండ్ దీనికి కలర్స్ ఫిల్ చేసుకో. ఓకేనా, రైట్. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్, సో చూడు ఇక్కడ మనకి ఇగో ఈ టెక్స్ట్ రావాలి. ఓకే, ఈ టెక్స్ట్ ఎట్లా వస్తుంది తెలుసా సోహెల్? ఎట్లా వస్తుంది చెప్పు. ఓకే, ఒక 2 minutes ఉండు, ఆన్లైన్ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఓకే, ఓకే సోహెల్ ఉన్నావా? రైట్. సో ఇప్పుడు మనము ఇది టెక్స్ట్ క్రియేట్ చేద్దాం. సో టెక్స్ట్కి మనం మళ్ళీ ఒక ఎలిప్స్ తీసుకోవాలి, తీసుకొని ఇక్కడ ఫిల్ ఆఫ్ చేద్దాం. సో దీన్ని మళ్ళీ యాక్చువల్లీ న్యూ లేయర్లో తీసుకున్నాం, ఎందుకైనా మంచిది. ఓకే, సెంటర్లో పెడదాం.
రైట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి కొంచెం సన్నగా చేద్దాం టెక్స్ట్ ఈ స్ట్రోక్ని. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనము ఇది రాయాలి టెక్స్ట్. ఓకే, ఏంటో టెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, సో చూడు ఇది తీసుకోవాలి మనం, టైప్ ఆన్ ఏ పాత్ టు. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేద్దాము. సో ఏంటది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకేనా, అండ్ దీన్ని మనము ఒక జార్జియా ఫాంట్ ఇచ్చి చూద్దాం. ఐ థింక్ దీనికి జార్జియా వర్ధానా బాగుంటుంది. ఓకే, వర్ధానా బోల్డ్. ఓకే, సో ఇంకొంచెం కావాలంటే సన్నగా పెట్టచ్చు. ఓకేనా, సో ఇంకొక ఫాంట్ కూడా ట్రై చేద్దాం మనం. ఓకే, ఏరియల్ బోల్డ్ ఇద్దాం. ఓకే, ఏరియల్ నారో బోల్డ్. ఓకే, బాగానే ఉంది, కాకపోతే ఇది చిన్న, కొంచెం సైజ్ చిన్నగా వేసుకోవాలి. నారో బోల్డ్ బ్లాక్ ఈస్ ఓకే. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ చూడు ఇక్కడ మనం కలర్ ఒక్కటి ఈ కలర్ రావాలి మనకి. సో సేమ్ టెక్స్ట్కి కూడా ఈ కలర్ రావాలి. ఓకేనా, ఇట్లా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి చూడు ఇక్కడ ఒక హార్ట్ షేప్ పెడదాం. సేమ్ హార్ట్ షేప్, అండ్ దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ ఉందాం మనం. అన్నీ సపరేట్ లేయర్లో ఉంటే బాగుంటుంది మనకి. సో దీన్ని కూడా మనం కంట్రోల్ ఎక్స్ కట్, న్యూ లేయర్, కంట్రోల్ షిఫ్ట్ వి కూడా. ఓకే, సో ఇక్కడ హార్ట్ షేప్ ఎట్లా చేస్తాం మనం, సింపుల్గా పెన్ టూల్ తీసుకో. సో ఇట్లా దీన్ని కొంచెం సెట్ చేసుకో. రైట్, సో దీన్ని కూడా నేను ఒక న్యూ లేయర్లో తీసుకుంటా. సో ఎగ్జాక్ట్లీ ఇట్లా సెంటర్లో పెట్టేద్దాం. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈజ్ మనకి స్టార్. మళ్ళీ ఒక న్యూ లేయర్ తీసుకుందాం. సో స్టార్ చూడు ఎగ్జాక్ట్లీ మనకి ఈ షేప్లో రావాలి. సో నార్మల్లీ ఇక్కడ నాకు స్టార్ ఇలా వస్తుంది. ఓకే, సో చూడు ఓకే. రైట్, సో కంప్లీట్ అయిపోయింది మనకు. ఓకే, సో దీన్ని కూడా అన్లాక్ చేసేసుకున్నాం ఇక్కడ. రైట్, సో దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మనము ఒక బీసీసీఐ లోగో డిజైన్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనకి మన క్రికెట్ ఉంటుంది కదా, క్రికెట్ బోర్డ్.
సో దాని లోగో అన్నమాట. ఓకే, సో ఇది ఎందుకు చెప్పినా అంటే మనము ఇప్పటివరకు కవర్ చేసిన టాపిక్స్ అంటే రొటేట్ టూల్ కానీ కైపాన్ బాక్ టూల్ కానీ, సో అవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక లోగో డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి నేను నీకు గ్రిడ్ గురించి చెప్తా. ఓకే, గ్రిడ్. సో వాట్ ఈజ్ అ గ్రిడ్? ఓకే, జస్ట్ ఒక 1 minute ఆగు, జస్ట్ 1 minute. ఓకే సోహెల్ ఉన్నావు కదా, రైట్. సో ఇప్పుడు మనము గ్రిడ్ చూద్దాం. సో చూడు, గ్రిడ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకి, చూడు మనకి ఇక్కడ
చూడు వ్యూలో మనకి షో గ్రిడ్ అని ఉంటుంది చూడు, వ్యూ మెనూలో మనకి షో గ్రిడ్. షో గ్రిడ్ అన్న వెంటనే మనకి ఇక్కడ మనకి ఇట్లా గ్రిడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ గ్రిడ్లో ఏం చేయొచ్చు అంటే నువ్వు ఆబ్జెక్ట్స్ని నువ్వు కరెక్ట్ అలైన్మెంట్ చేయొచ్చు. సో గ్రిడ్ తోటి మనం ఏం చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని కరెక్ట్గా అలైన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకుంటా. సో చూడు దీన్ని నేను ఇట్లా డ్రా చేస్తాను. సో నార్మల్లీ ఈ గ్రిడ్ లైన్స్ మీద అయితే అతుక్కుంటుంది, కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే వ్యూలో మనకి స్నాప్ టు గ్రిడ్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, వ్యూలో స్నాప్ టు గ్రిడ్. సో చేసుకుంటే చూడు ఇగో అది కరెక్ట్ ఆ లైన్స్కి ఇట్లా అతుక్కుంటుంది చూడు, మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటుంది. ఓకే, సో ఇట్లా. సో ఇప్పుడు చూడు ఏం కావాలంటే ఇట్లా కూడా పెట్టచ్చు, ఎగ్జాక్ట్లీ ఆ లైన్స్కి అతుక్కుంటుంది. సో దీన్ని నేను ఇంకొక డూప్లికేట్ తీసుకొని సో చూడు సేమ్ థింగ్ ఈ బాక్స్కి ఇట్లా అలైన్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో అట్లానే చూడు కరెక్ట్ అలైన్మెంట్ వస్తుంది మనకి. సో ఇట్లా. ఓకే, సో ఇట్లా. సో ఇట్లా మీకు కావాలంటే ఇక డాక్యుమెంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఇంక్రీజ్ చేస్తే ఇట్లా ఇక్కడ మనకి ఆర్ట్ బోర్డ్ టూల్ ఉంది. ఇట్లా డాక్యుమెంట్ సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిడ్ లైన్స్ కొంచెం మనం దగ్గరికి పెట్టాలనుకో, ఓకే, దానికి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఎక్కడ ఉంటుందో ఆప్షన్ చూద్దాం. సో ఇవన్నీ తీసేద్దాం మనం. సో మనకి ఇక్కడ మనకి ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది చూడు, ఎడిట్లో మనకి ప్రిఫరెన్సెస్లో మనకి ఇక్కడ జనరల్ అని ఉంటుంది. సో ఇందులో మనకి గైడ్స్ అండ్ గ్రిడ్ అని ఉంటుంది, గైడ్స్ అండ్ గ్రిడ్. సో ఇక్కడ మనం కావాలి అంటే ఇక్కడ చూడు గ్రిడ్ లైన్ ఎవరీ 72 ఉంది కదా, ఇక్కడ గ్రిడ్ లైన్ ఎవరీ 40 పెట్టి చూద్దాం మనం. ఓకేనా, చూడు ఇప్పుడు లైన్స్ కొంచెం దగ్గరకు వచ్చినాయి చూసావా. సో చూడు కంట్రోల్ K అనమాట, కంట్రోల్ K కొడితే మళ్ళీ ఇది విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ గైడ్స్ అండ్ గ్రిడ్ కావాలంటే 30 కూడా పెట్టచ్చు, అప్పుడు ఇంకా దగ్గరకు వస్తాయి చూడు లైన్స్. ఓకే, సో నీవు గ్రిడ్ లైన్స్ ఇంకా దగ్గరకు వస్తాయి. సో అప్పుడు ఇంకొక చిన్న బాక్సెస్ ఇట్లా అలైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనకు గ్రిడ్ అయితే మనం గ్రిడ్ తోటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సో యూజింగ్ స్ట్రోక్స్. సో నేను ఇక్కడ స్ట్రోక్ తీసుకుంటాం. సో ఇక్కడ ఫిల్ ఆఫ్ చేసేద్దాం మనం. అండ్ మీకు ఇక్కడ పెన్ టూల్ తీసుకుందాం. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. సో చూడు అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చూడు ఇక్కడ స్నాప్ టు గ్రిడ్ అండ్ స్నాప్ టు పాయింట్. సో ఈ రెండు ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలి మనం, స్నాప్ టు గ్రిడ్ అండ్ స్నాప్ టు పాయింట్. స్నాప్ టు గ్రిడ్ అంటే ఈ గ్రిడ్ లైన్స్కి అతుక్కుంటుంది, స్నాప్ టు పాయింట్స్ అంటే ఒక 2 పాయింట్స్ అతుక్కుంటాయి. ఓకేనా, సో ఇది ఎట్లా చేయాలంటే చూడు. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తా, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేసి ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తాను. కిందకి డ్రాగ్ చేస్తే నాకు ఇట్లా హ్యాండిల్స్ వస్తాయి, సేమ్ పెన్ టూల్ హ్యాండిల్స్ లాగా. తర్వాత నేను కొంచెం డిస్టెన్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తాను. సో నాకు ఇట్లా ఒక మంచి ఒక హ్యాండిల్ టైప్లో వచ్చింది. ఓకేనా, ఇట్లా కర్వ్ షేప్ లాగా వచ్చింది.
ఎంటర్ కొడదాం. ఎంటర్ కొడితే కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి కొంచెం దీన్ని కర్వేచర్ ఇంకొంచెం ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడు ఇంకా బెండింగ్ బాగా వచ్చింది. ఓకేనా, సో ఒకసారి ఇట్లా రాగానే నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. చూడు దీన్ని డూప్లికేట్ ఎట్లా డూప్లికేట్ చేద్దాం మనం, ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకేనా, ఆల్ట్ అండ్ డ్రాగ్. సో చూడు నాకు ఇట్లా 2 డూప్లికేట్స్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక సింగిల్ షేప్ లాగా చేంజ్ చేద్దాం. సో దానికి మనం ఏం చేద్దామంటే, సో చూడు ఇట్లా బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేసి రైట్ లెగ్ జాయిన్ అనాలి. చూడు రైట్ లెగ్ జాయిన్. సో చూడు, అండ్ అట్లనే ఇక్కడ కూడా బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేయాలి, మళ్ళీ రైట్ లెగ్ జాయిన్. ఓకే, సో చూడు ఇప్పుడు నాకు ఇట్లా వచ్చేది ఒక రిబ్బన్ లాంటిది చేస్తున్నాం అనమాట. మనం ఒక రిబ్బన్ లాగా తయారు చేస్తున్నాం. సో దీనికి నేను ఒక ఫిల్ కలర్ ఇస్తాను అండ్ స్ట్రోక్ కలర్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో తర్వాత మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేద్దాం మనం. ఓకే, సో ఇంకా కొంచెం కిందకి రావాలి. ఓకే, సో ఇట్లా చేసేసుకొని దీనికి డిఫరెంట్ కలర్ ఇద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫ్లిప్ చేద్దాం. సో ఫ్లిప్ ఎట్లా చేస్తాం మనం, ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్. సో చూడు ఫ్లిప్ అయింది మనం. అండ్ దీన్ని కొంచెం ఇట్లా పెడదాం. ఓకేనా, చూడు ఒక రిబ్బన్ షేప్లో వచ్చింది మనం. సో అట్లానే మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇట్లా ఫిక్స్ చేద్దాం. ఓకేనా, సో ఇట్లా రైట్. అండ్ అగైన్ ఇట్లా. ఓకే, అండ్ అగైన్ ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకే, చూడు ఒక రిబ్బన్ షేప్ లాగా వస్తుంది. ఓకే, సో ఇంకొక డూప్లికేట్ చేద్దాము. సో చూడు ఇలా. అండ్ ఇక్కడ కొంచెం నీకు కావాలి అంటే ఆర్ట్ బోర్డ్ని ఇంకా పెంచవచ్చు, కాకపోతే స్ట్రైట్గా పెంచవచ్చు. ఓకేనా, సో దీనికి ఇప్పుడు మనం కొంచెం మంచి రిబ్బన్ షేప్ లాగా చేంజ్ చేద్దాం దీన్ని. ఓకే, అంటే మంచి కలరింగ్ ఇద్దాం. సో గ్రేడియంట్ టైప్ కలరింగ్. ఓకే, సో దీన్ని కొంచెం ఇట్లా పెద్ద చేస్తాం. దీన్ని ఇంకొంచెం ఇట్లా. ఓకే, సో చూడు దీనికి గ్రేడియంట్ అంటే ఇప్పుడు మనం మాన్యువల్గా గ్రేడియంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇగో ఇట్లా మనం దీన్ని పట్టుకొని ఇట్లా గ్రేడియంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ దీనికంటే మనకి బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ఓకే, మనం మాన్యువల్గా ఇచ్చే బదులు మనం స్వాచెస్లోంచి ఇవ్వచ్చు. ఐ థింక్ నేను మీకు స్వాచెస్ గురించి కొన్ని క్లాసెస్ బ్యాక్ చెప్పాను అనుకుంటా కదా. సో స్వాచెస్లో మనకి రెడీమేడ్ గ్రేడియంట్స్ ఉంటాయి. సో డైరెక్ట్ మనం స్వాచెస్ ఓపెన్ చేసి ఇక్కడ మనం గ్రేడియంట్స్లో మనము జెమ్స్ అండ్ జ్యువెల్స్లోకి వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తాను. ఓకే, సో చూడు ఇక్కడ మనకి ఇట్లా వచ్చింది. అయితే దీనికి నేను
ఈ బ్రౌనిష్ కలర్ వేస్తా, ఇది బ్యాక్ సైడ్ దానికి గ్రీన్ రెడ్డిష్ వేస్తా. ఓకేనా? సో ఇట్లా. సో ఇలా చేసుకోవచ్చు. సో చూడు మంచి మనకు ఒక సిల్కీ రిబ్బన్ లాగా వచ్చింది. ఓకే, సో మనం యాక్చువల్లీ ఉల్టా చేద్దామా? ఓకే, దిస్ ఈజ్ బెటర్. సో ఇప్పుడు మనము చూడు ఒక రిబ్బన్ టైప్లో చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక పెన్సిల్ టైప్లో చేస్తాను. ఓకేనా? పెన్సిల్ రిబ్బన్ లాగా చేద్దాం మనం. కొంచెం దీన్ని మనము ఇట్లా పెట్టుకుందాం. సో ఇది గ్రిడ్ లేకపోతే నీకు ఇట్లా మంచిగా రాదు నీకు. ఓకే, గ్రిడ్ ఫస్ట్లో మనం గ్రిడ్ యూజ్ చేసే చేయాలి. కావాలంటే దీన్ని మళ్ళీ. సో ఇప్పుడు చూడు సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక టూల్ తీసుకుంటా, ఇట్లా రెక్టాంగిల్ టూల్. ఓకేనా? అండ్ దీన్ని మనం ఏం చేద్దాం, అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్ అన్నాం. అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్ రావట్లేదు, ఒక నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, సో దీన్ని కొంచెం ఇట్లా లోపలడదాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ పాలిగాన్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో అట్లానే దీనికి ఒక నిబ్బు లాగా పెడదాం. అర్థమవుతుంది కదా సోహెల్? సార్ సో ఇట్లా సో ఇక్కడ కొంచెం ఇది స్నాప్ టు గ్రిడ్ ఆఫ్ చేసేద్దాం. రైట్, సో చూడు ఒక పెన్సిల్ రిబ్బన్ టైప్లో తయారు చేసినాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఏం చేద్దాము, గ్రూప్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రిడ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి హైడ్ గ్రిడ్ అంటే గ్రిడ్ హైడ్ అయిపోతుంది మనం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం ఆర్ట్ బోర్డ్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని కొంచెం ఇట్లా రొటేట్ చేద్దాం.
మళ్ళీ ఇట్లా డూప్లికేట్ తీసుకున్నాం. ఓకేనా? సో మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఫ్లిప్ చేసేద్దాం. ఓకేనా? ఇట్లా సో చూడు, ఒక రిబ్బన్ పెన్సిల్ టైప్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఒక కింద ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ టైప్లో క్రియేట్ చేద్దాం. ఓకేనా? కింద ఒక రిఫ్లెక్షన్. సో చూడు, దీన్ని ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం. అర్థమవుతుంది కదా సోహెల్? సార్ అట్లానే దీన్ని కూడా ఇక్కడ దీన్ని కూడా డూప్లికేట్ అవుతాము. రైట్? ఓకే, ఇప్పుడు దీని కిందది మనము గ్రూప్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూడు, ఇది ఒక రిఫ్లెక్షన్ టైప్లో పెడదాం. ఇటు పాయింట్ అర్థమవుతుంది కదా, కింద రిఫ్లెక్షన్ లాగా. సో చూడు ఎట్లా చేస్తాను. సో దీనికి ఏం చేయాలంటే ఒక గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో గ్రేడియంట్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ గ్రేడియంట్ అప్లై చేద్దాం. ఓకేనా? అండ్ బ్లాక్ అండ్ వైట్ అప్లై చేసి నేను ఇది నీకు లాస్ట్ క్లాస్ చెప్పిన అది ఆర్గానిక్ వేవ్స్ అప్పుడు గుర్తుంది కదా. సో సేమ్ థింగ్. సో మనకి ఎట్లా అంటే బ్లాక్ ఉన్న ప్లేసెస్లో వెనకాలది ఇమేజ్ ఈ రిబ్బన్ హైడ్ అయిపోతుంది, వైట్ ఉన్న ప్లేసెస్లోనే కనిపిస్తుంది. సో దీన్ని నేను జీ క్లిక్ చేసి అనోటేటర్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లా నేను డ్రా చేద్దాం. ఓకే, సో ఇట్లా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ బ్లాక్ ఉన్న ప్లేస్ మొత్తం హైడ్ అయిపోతుంది. సో ఇట్లా బయట నుంచి ఇట్లా సెలెక్షన్ డ్రా చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మనకి ఒపాసిటీ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం మేక్ ఒపాసిటీ మాస్క్. ఓకే, మేక్ ఒపాసిటీ మాస్క్. సో దీనికి కావాలంటే ఒపాసిటీ వాల్యూ తగ్గించుకోవచ్చు. సో చూడు. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే దీనికి మనం కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు. ఓకే, ఇట్లా ప్లెయిన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ బదులు సో మనం ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం. సో మంచి రేడియల్ బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో ఒక గ్రీన్ కలర్ రేడియల్ బ్యాక్గ్రౌండ్ పెడదాం.
ఓకేనా? రైట్. సో ఇట్లా పెట్టేసి దీన్ని ఏం చేద్దాం, రైట్ క్లిక్, అరేంజ్, సెండ్ టు బ్యాక్. ఓకేనా? Yes, sir. సో సో చూడు, ఇది ఒక లోగో లాగా కానీ లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ రిబ్బాన్ పెన్సిల్. ఓకే, ఇట్లా చూడు, మనకి ఇట్లా మంచి కర్వేచర్ టైప్లో రావాలన్న. సో దీనికి కావాలంటే వైట్ కలర్, వైట్ బాగుంటుంది యాక్చువల్. రైట్. సో ఒకసారి ఇట్లా అయిపోగానే కావాలంటే ఇక్కడ పెట్టేసుకో కొంచెం కింద. ఓకేనా? సో ఒకసారి ఇది అయిపోగానే మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం సెంటర్లో పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం అవుట్పుట్ ఇవ్వాలి దీనికి. సో అవుట్పుట్ ఎట్లా ఇస్తాం మనం? అవుట్పుట్ ఇవ్వాలంటే ఫైల్, ఎక్స్పోర్ట్ యాజ్. ఓకేనా? డెస్క్టాప్లో ఇక్కడ మనకి జేపీజీ ఫార్మాట్ ఉంది చూడండి, జేపీజీ ఇవ్వచ్చు. సో జేపీజీలో మనం కావాలంటే ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, రిబ్బాన్ పెన్సిల్. సో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ రిబ్బాన్ పెన్సిల్ అన్నమాట. సో ఇదేంది, మనము గ్రిడ్ యూజ్ చేసాం, గ్రిడ్ యూజ్ చేసాం. ఓకేనా? సో నేను ఇంకో జస్ట్ స్టార్టింగ్ ఒక్క గ్రిడ్ దగ్గరది చెప్తాను, తర్వాత మిగతాది నువ్వు నీ ఓన్గా నువ్వు ట్రై చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఫస్ట్ అయితే నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను మనం. సో ఇక్కడ ఏం చేసినా అంటే ఫస్ట్ మనం ఇగో గ్రిడ్ ఆన్ చేసినాం. చేసేసి మనం ఏం చేసాము, ఒక పెన్ టూల్ తీసుకొని, సో చూడు మనం ఓన్లీ స్ట్రోక్ తీసుకున్నాం. స్ట్రోక్ తీసుకొని ఇక్కడ ఏమన్నా మనం ఇగో వ్యూలో స్నాప్ టు గ్రిడ్ అన్నాం, అట్లనే స్నాప్ టు పాయింట్ కూడా పెట్టుకున్నాం. ఓకేనా? సో తర్వాత మనము ఇగో గ్రిడ్ది లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ని మనం కొంచెం దగ్గరికి పెట్టాం. ఓకేనా? లైన్స్ దగ్గర పెట్టాలంటే ఏం చేయాలి, మనము ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయాలి. కంట్రోల్-K, ప్రిఫరెన్సెస్, ఇక్కడ గైడ్స్ అండ్ గ్రిడ్ ఉంది. సో ఇక్కడ మనము కావాలంటే 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో కొంచెం లైన్స్ ఇప్పుడు దగ్గరకు వస్తాయి. ఓకేనా? సో లైన్స్ దగ్గరికి రాగానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము, సో చూడు ఇక్కడ మనకి కరెక్ట్ గ్రిడ్ లైన్ దగ్గర గ్రిడ్ పాయింట్ ఉంది కదా, గ్రిడ్ పాయింట్ దగ్గర ఇట్లా క్లిక్ చేసి ఇట్లా కిందకి లాగాలి డైరెక్ట్. ఆ పాయింట్ని క్లిక్ చేసిన వెంటనే కిందకి లాగాలి. అప్పుడు మనకి ఇట్లా హ్యాండిల్స్ కూడా వస్తాయి, లేకపోతే హ్యాండిల్స్ రావు. తర్వాత కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళాలి, ఇంత డిస్టెన్స్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి లాగాలి. కిందకి లాగితే మళ్ళీ నీకు ఇట్లా మంచి కర్వేచర్ వస్తుంది అండ్ ఎంటర్ కొట్టేయాలి. సో ఇట్లా మంచి కర్వేచర్ రావాలి నీకు. ఓకేనా?
కర్వేచర్ రాగానే నెక్స్ట్ ఏం చేయాలి మనము దీన్ని డూప్లికేట్ చేయాలి. ఎట్లా డూప్లికేట్ చేస్తాం? ఆల్ట్ పట్టుకోవాలి. కరెక్ట్ ఆ లైన్ మీద కూర్చోవాలి. చూడు లైన్ మీద కూర్చోవాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. కొంచెం కింద పెడదాం, గ్రిడ్ లైన్స్ మీద కూర్చోవాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనకి ఇగో ఇక్కడ పాయింట్స్ని రైట్ లెగ్ జాయిన్, రైట్ లెగ్ జాయిన్. ఓకే, స్ట్రోక్ ఆఫ్ చేసేద్దాం. సో దీన్ని ఇప్పుడు మనము ఫ్లిప్ చేయాలి. సో ఇట్లా ఫ్లిప్ చేస్తాం. సో చూడండి ఇట్లా రిఫ్లెక్ట్ అనాలి అండ్ కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా రావాలి మనకి. సో ఇలా అండ్ తర్వాత సేమ్ థింగ్ మనము నువ్వు గ్రిడ్ లేకుండా చేయడం నీకు కష్టం అయిపోతుంది. ఇట్లా అండ్ అట్లానే ఓకే. అండ్ కావాలంటే దీన్ని హైట్ కొంచెం పెద్ద చేసుకోవచ్చు. ఇలా ఓకే. సో ఇట్లా మనకి పర్ఫెక్ట్ రిబాన్ టైప్లో వస్తుంది. తర్వాత దీన్ని కొంచెం ఇట్లా పెద్ద చేసుకోవాలి, దీన్ని ఇంకొంచెం పెద్ద చేసుకోవాలి అండ్ దీన్ని కొంచెం పెద్ద చేసుకోవాలి. ఓకే, అండ్ వీటికి తర్వాత మనము స్వాచెస్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. ఓకే, సో లోపల వాటికి ఒకటి, బయట వాటికి ఒక కలరు. సో ఇట్లా ఇక తర్వాత అంతా నీకు తెలిసి ఏం చేయాలని. ఓకే, సో ఇట్లా. సో రైట్, సో దిస్ ఈజ్ గ్రిడ్ అనమాట. గ్రిడ్ మెయిన్ థింగ్ మనకి ఇట్లాంటివి ఏమైనా డిజైన్స్లా తయారు చేసుకోవచ్చు, లేదంటే నీకు ఇట్లా అలైన్మెంట్స్ చేసుకోవచ్చు. ఏదైనా ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఆ లైన్స్ మీద కూర్చోవాలంటే మనము గ్రిడ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో నేను మళ్ళీ ఇది ఆఫ్ చేసేస్తా. స్నాప్ టు గ్రిడ్ అండ్ స్నాప్ టు పాయింట్. ఓకే రైట్. ఓకే, జస్ట్ అ మినిట్, కాల్ వస్తుంది. హలో, యా ఏం పేరు? సాయి ప్రసాద్. చెప్పు సాయి ప్రసాద్. చెప్పు. అవును, క్లాస్లో ఉన్నా. చెప్పు ఏంటి? ఇంకా చేయలేదా నువ్వు? ఇంకా చేయలేదు. అదే నేను నీకు స్టాండీ పోస్టర్ ఇచ్చిన కదా బా, చాలా కాలం పంపించా. అదే చూసి నేను చాలామంది ఉన్నారు చేసిన వాళ్ళు. సో అందరిది చూసి దాంట్లో అంటే ఎవరిది బాగుంది అనేది నేను డిసైడ్ చేయాలి. ఓకే ఓకే, అంటే ఫార్మాట్ అనేది మనకి నేను స్టాండీది ఇమేజ్ ఉంది కదా, స్టాండీ ఇమేజ్లోనే నువ్వు చేసిన దాన్ని జేపీజీ ఫైల్ని దాంట్లో స్టాండీ లాగా ఫిక్స్ చేయాలి. సేమ్ నేను నువ్వు ఆల్రెడీ చేసా అన్నావు కదా. హలో, రైట్. సోహెల్ ఉన్నావా? ఓకే, సో జస్ట్ నేను ఇప్పుడు జస్ట్ ఒక న్యూ టాపిక్ ఇంట్రొడక్షన్ చెప్తా. సో తర్వాత మనం క్లాస్ స్టాప్ చేద్దాం. ఓకేనా?
Okay, sir. జస్ట్ అ మినిట్, మళ్ళీ కాల్ వస్తుంది. హలో 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 ఓకే. సో చూడు, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మనకి 3D అనమాట. 3D. Okay, సో ఒక్క నిమిషం అబ్బాయి, కాల్స్ వస్తున్నాయి, జస్ట్ అ మినిట్ అవి. హలో చెప్పమ్మా, ఏంటి కట్ అవుతుంది ఫోను? చెప్పు, ఏంటి తొందరగా చెప్పు, క్లాస్లో ఉన్నా. బిగ్ ఫైల్ అంటే నువ్వు రెండు ఫైల్స్ని నీ దగ్గర విన్జిప్ ఉందా? నువ్వు విన్జిప్ డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ ఇంటర్నెట్లో. విన్జిప్ డౌన్లోడ్ చేస్తే తర్వాత నీకు నువ్వు చేసిన జేపీజీ ఫైల్స్ ఉంటాయి కదా, జేపీజీ పిఎస్డి ఫైల్స్ ఉంటాయి కదా, వాటి రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేసి యాడ్ టు ఆర్కైవ్ అని ఉంటుంది. యాడ్ టు ఆర్కైవ్ అనేసి మీ పేరు ఎట్లా ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిజిపిడి అనుకో, సాయి ప్రసాద్ _ సిజిపిడి _ స్టాండీ అనేసి, ఒకవేళ రెండు ఫైల్స్ ఒకటి చోట పెడితే స్టాండీ పోస్ట్ అని పెట్టేసి, లేకపోతే సపరేట్ చేసుకోవాలి. స్టాండీ1 అదే సాయి ప్రసాద్ _ సిజిపిడి _ అనేసి ఒకటి పంపి, మళ్ళీ స్టాండీ2 అనేది ఒకటి పంపి. ఓకే, ఆర్కైవ్ ఫైల్లో రెండు ఉంటాయి, ఒకటి జేపీజీ ఉంటుంది, ఒకటి పిఎస్డి ఉంటుంది. అర్థమైందా? నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా కదా. అభివృద్ధిగానే కావాలి, కానీ ఇప్పుడు దాన్ని మనం ప్రింటింగ్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ చెక్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మనకి యూఐ డిజైన్ ఎట్లా చేసినాం మనం, మొబైల్ ఫోన్ చేసేది, అది చేసేసిన తర్వాత లాస్ట్లో ఒక మొబైల్ ఫోన్ లోపల పెట్టాము కదా, పెట్టామా లేదా? సో సేమ్ అట్లనే నువ్వు ఆ జేబీజీ చేసిన కానీ స్టాండ్ లాంటిది ఉంటుంది చూడ, ఇమేజ్ దాని లోపల పెట్టాలి. ఓకేనా? రైట్. ఓకే సోహెల్. ఓకే రైట్. సో చూడు, నేను ఇప్పుడు 3Dది ఇంట్రొడక్షన్ చెప్తాను నీకు. సో ఇగో ఈ ఆబ్జెక్ట్కి నేను కలర్ వేస్తున్నా. సో మనం ఇట్లా స్ట్రోక్ ఆఫ్ చేసేద్దామా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చూడు, ఈ ఆబ్జెక్ట్కి నేను 3D ఆప్షన్ అప్లై చేస్తాను. సో ఎక్కడ ఉంటుంది మనకి 3D ఆప్షన్? సో చూడు, ఎఫెక్ట్లో ఉంటుంది. చూడు, ఎఫెక్ట్లో 3Dలో మనకి ఎక్స్ట్రూడెంట్ బెవెల్ అని ఉంటుంది. ఓకేనా? ఎఫెక్ట్లో 3Dలో మనకి ఎక్స్ట్రూడెంట్ బెవెల్ అని ఉంటుంది. ఓకే. సో దీనికి చూడు, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఆన్ చేయగానే, అండ్ ఇది కూడా చూడు, ఇది కూడా కొంచెం హెవీ ఆప్షన్. నీకు మంచి నీ సిస్టమ్ కొంచెం కాన్ఫిగరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఒకవేళ చూడు అయితే నార్మల్గా వస్తుంది, కాకపోతే రాకపోతే కొంచెం సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలి ఇక. ఓకే. సో ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్, అండ్ ఇక్కడ మనకి చూడు ఆటోమేటిక్ దీనికి ఒక 3D షేప్ లాగా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఇవన్నీ వాల్యూస్ని 0 చేసేద్దాము. 0 చేసేసి ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి అప్ యారో కొడతాం. చూడు మనకి ఇట్లా వస్తుంది. ఓకే, చూడు ఇక్కడ డెప్త్ లాగా వచ్చింది.
ఓకే. అండ్ ఇక్కడ ఎక్స్ట్రూడ్ డెప్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాళ్ళకి కావాలి. ఓకే, ఇంకా డెప్త్ ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ డిక్రీజ్ చేసుకోవాలంటే కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అంతేకాకుండా మనము ఇక్కడ దీనికి బెవెల్ కూడా ఇవ్వచ్చు. బెవెల్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయో ఇక్కడ ఉంటాయి మనకి బెవెల్స్. చూడు మనకి బెవెల్ లాగా వచ్చింది. బెవెల్ కూడా నీకు హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇగో బెవెల్ కూడా నీకు వచ్చింది. ఓకే, ఇట్లా. సో దీనికి ఏ వాల్యూ ఇవ్వాలంటే ఆ వాల్యూ ఇవ్వచ్చు మనం. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, సో ఇట్లా అన్నమాట. సో దీన్ని అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇంకో డైరెక్షన్లో మనం చేంజ్ చేయాలి. సో చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ కర్సర్ పట్టుకొని అప్ యారో కొట్టు. చూడు నీకు ఇట్లా చేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ అట్లానే ఈ డైరెక్షన్ ఇంకొక డైరెక్షన్ ఉంది మనకి. సో ఇంకొక డైరెక్షన్ ఏంటి మనకి? సో చూడు, సో ఇట్లా నార్మల్గా రొటేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ పర్స్పెక్టివ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, రైట్. చూడు ఇక్కడ ఇంకొకసారి బెవెల్ ఇచ్చినాను. చూడు, ఓకే, ఆబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది. సో ఓకే, నేను ఒక హార్ట్ షేప్కి ఇద్దాం మనం. సో హార్ట్ షేప్ మనం ఓన్గా మాన్యువల్గా డ్రా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీనికి మనము ఎక్స్ట్రూడ్ ఇద్దాం. ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్. ఓకేనా. సోహెల్ ఉన్నావా? ఓకే, సో చూడు, సో దీనికి సో మనకి యాక్చువల్లీ ఫోటోషాప్లో కూడా ఉంటుంది, కానీ ఫోటోషాప్లో చాలా టైం తీసుకుంటుంది 3D ఆప్షన్. ఇది మనకి ఫాస్ట్ అవుతుంది. చూడు, టిప్ ఇవ్వచ్చు. ఓకే, ఎలా. సో ఇక్కడ దీనికి కూడా మనం కావాలంటే ఇక బెవెల్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. ఓకేనా. సో ఇప్పుడు ఇలా రాగానే నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే చూడు, దీనికి మనం కలరింగ్స్ ఇవ్వచ్చు. కలరింగ్ ఎట్లా ఇవ్వచ్చు చూడు, దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తేనే దీనికి కలర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్పాండ్ ఎట్లా చేస్తాం చూడు, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ అండ్ దెన్ రైట్ క్లిక్ అన్గ్రూప్ అందాం. ఓకేనా, అన్గ్రూప్ అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకసారి అన్గ్రూప్ అనాలి, 2 times అన్గ్రూప్ అనాలి. ఓకేనా. సో చూడు, ఇప్పుడు అన్ని పార్ట్స్ సపరేట్ అయినాయి. ఎక్స్ట్రూడెడ్ పార్ట్, బెవెల్ పార్ట్, సో అన్నీ మనకి సపరేట్ అయినాయి మనకి. ఓకే, సో ఇట్లా చూడు. అండ్ దీనికి మనము కావాలి అంటే సో చూడు, డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడు, ఇట్లా వచ్చింది నాకు లైన్స్లా. సో దానికి మనం ఏం చేయాలి, యునైట్ చేసుకోవాలి పాత్ ఫైండర్లో, అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఓకేనా. సో ఇవి కూడా నువ్వు కావాలంటే ఇట్లా వచ్చిందా, ఇప్పుడు దీనికి యునైట్ చేసేసి యునైట్.
రైట్. సో చూడు మనకి మంచి ఒక హార్ట్ షేప్ లాగా తయారు చేసినాం. ఓకేనా, దీనికి కావాలంటే నీకు ఒక అవుట్లైన్స్ టైప్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఎల్లో అవుట్లైన్ లాగా చూడక ఎల్లో అవుట్లైన్ టైప్లో వచ్చింది. సో చూడు, ఓకే. సో ఇట్లా ఒక మంచి 3D ఆబ్జెక్ట్ని మనము మన ఓన్ షేప్లో మార్పాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3D ఎక్స్ట్రూడ్ మనం ఒక టెక్స్ట్కి ఇద్దాం, ఒక లెటర్కి ఇద్దాం. ఓకేనా, సో నేను జస్ట్ ఒక సింపుల్గా ఒక లెటర్ తీసుకుంటా, ఏ అని తీసుకుంటాను, క్యాపిటల్ ఏ. సో ఏరియల్, ఓకే. సో దీనికి కూడా మనము కావాలంటే కలర్స్ ఇద్దాం. ఓకేనా, సో ఫిల్ కలర్ ఇద్దాం, స్ట్రోక్ కలర్ ఆఫ్ చేసేద్దాం. అండ్ దీనికి ఇప్పుడు సేమ్ థింగ్ ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్. సో దీన్ని ఇట్లా రొటేట్ చేద్దాం. ఓకే, ఓకేనా. సో దీనికి కూడా కావాలంటే మనం ఇట్లా బెవెల్ ఇచ్చుకోవచ్చు. దెన్ ఓకే అనేద్దాం. ఓకేనా, అండ్ మళ్ళీ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్, ఎక్స్పాండ్ అనేసి మళ్ళీ అన్గ్రూప్ అనాలి. ఎక్స్పాండ్ తర్వాత ఏమనాలి, అన్గ్రూప్ అనాలి. అన్గ్రూప్ అంటేనే మీరు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ అప్లై చేయగలుగుతాం. ఓకేనా, సో ఇట్లా. సో చూడు, ఓకే. సో ఇట్లా డిఫరెంట్ సో ఇట్లా. అండ్ వీటికి కావాలంటే గ్రేడియంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి చూడు, ఇక్కడ మెటాలిక్ గ్రేడియంట్స్ ఉంటాయి. మనకి మెటాలిక్ గ్రేడియంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ మనకి మెటల్స్ అని ఉంది. దీనికి కావాలంటే ఇట్లా గోల్డెన్ మెటల్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం యునైట్ చేసేసుకున్నాం. అండ్ వీటికి ఏం చేయాలి, మనం సిల్వర్ మెటల్ ఇద్దాం. ఓకేనా, Yes, sir. సో చూడు, అండ్ దీనికి కావాలి అంటే ఒక అవుట్లైన్ టైప్లో కూడా వేసుకోవచ్చు. రైట్,
రైట్. సో చూడు ఎలా. సో చూడు ఒక మంచి ఒక ఏదో ఒక మెటాలిక్ లాగా వచ్చింది, మెటాలిక్ ఏ లాగా వచ్చింది మనకి. ఓకేనా. Yes, sir. Yes, sir. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, దట్ ఈస్ సో చూడు మనం యాక్చువల్లీ షేప్ బిల్డర్ గురించి చెప్పిన, గుర్తుందా నీకు? Sir, sir. సో మనం షేప్ బిల్డరు అండ్ 3D కాంబినేషన్ తోటి ఒకటి మంచి ఒక టెక్స్ట్ లాగా క్రియేట్ చేయొచ్చు అన్నమాట, అంటే ఒక లోగో టైప్లో క్రియేట్ చేయొచ్చు. సో చూడు, Yes, sir. సో నేను కావాలి అంటే ఎం క్రియేట్ చేద్దాం. సో దీన్ని ఓన్లీ ఫస్ట్ అయితే మనం ఓన్లీ అవుట్లైన్ తీసుకుందాం. ఓకేనా. తీసుకొని ఇక్కడ నేను పెన్ టూల్ తోటి ఇట్లా మనము ఓకే సంథింగ్ ఇట్లా డ్రా చేసినాను. ఓకేనా. Yes, sir. Yes, sir. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు దీనికి మనం సెక్షన్స్లా డివైడ్ చేయాలి దీన్ని. సో సెక్షన్స్లో ఎట్లా డివైడ్ చేస్తాం చూడు, బయట నుంచి ఇట్లా ఒక డ్రా చేసిన నేను, చేసేసి ఏం చేద్దాం మనం, ఇగో షేప్ బిల్డర్. సో ఇక్కడ మనము సారీ కలర్ అప్లై చేద్దాం మనం. జస్ట్ a minute. ఓకే దీనికి ఇంకా సరే ఓకే, దీన్ని యాక్చువల్లీ మనము ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే ఓకే అందుకే రావట్లేదు. ఓకే సో చూడు సెక్షన్స్ వస్తున్నాయి మనకు. ఓకే ఓకేనా. Yes, sir. Yes, sir. సో ఇది ఎక్స్ట్రా అన్నీ డిలీట్ చేసేద్దాం మనం. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అవుట్లైన్స్ మొత్తం తీసేద్దాం. ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఈ సెక్షన్ని కొంచెం పైకి లాగదాం. ఓకేనా. సో చూడు ఇట్లా పైకి లాగాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు సెక్షన్స్కి ఫస్ట్ మనము 3D ఎక్స్ట్రూడ్ ఇద్దాం. సో చూడు ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్. ఓకేనా. సో దీనికి మనం ఇట్లా ఓకే. సో వీటికి కూడా మనము ఎక్స్ట్రూడ్ ఇద్దాం. అన్నీ 0 అని ఇద్దాం ఫస్ట్. ఓకే ఓకేనా. ఓకే సో చూడు ఇక్కడ ఎట్లా వచ్చింది మనకి. సో దీనికి మీరు ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకేనా. అండ్ అన్గ్రూప్ అనాలి. ఓకే అండ్ మళ్ళీ ఇంకొకసారి అన్గ్రూప్ అందాం. సో ఇక్కడ దీనికి వేరే కలర్ ఇద్దాం.
అన్గ్రూప్ అన్నాం. ఓకేనా? రైట్. సో దీనికి కూడా మళ్ళీ అన్గ్రూప్ అన్నాం. ఓకే. రైట్. అర్థమవుతుంది కదా? సార్ సార్ సో ఇట్లా ఇట్లా డిఫరెంట్ ఇట్లా సెక్షన్స్కి ఇట్లా మనం డిఫరెంట్ ఇట్లా కలర్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ వీటికి ఇది ఇట్లా స్వాచెస్ ఇవ్వచ్చు మనం. చూడు. అండ్ దీనికి కూడా మనం ఏం చేయొచ్చు, మెటాలిక్ కలరింగ్. అండ్ ఇన్సైడ్ పార్ట్స్కి మనము ఏం చేద్దాం, సిల్వర్ కలరింగ్ ఇద్దాం. ఓకేనా? ఓకే. చూడొకటి సిల్వర్ టైప్. సో దీనికి జస్ట్ ఒక అట్రాక్షన్కి ఏం చేద్దామంటే, దీనికి మనము ఒక అవుట్లైన్ టైప్లో ఇద్దాం. అండ్ అవుట్లైన్కి మనము చూడు, అవుట్లైన్కి మనము ఇంకొక కలర్ ఇద్దాం. ఓకే. ఇంకా వేరే ఏదైనా వేరే స్వాచెస్ ఇవ్వచ్చు. చెమ్స్ అండ్ చిగల్స్. ఓకేనా? దీనికి ఏది బాగుంటుంది యాక్చువల్గా? ఓకే, ఇదే బాగుంటుంది. ఓకే. ఓకేనా? సార్ సార్ సో లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే. సో దీనికి దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇగో ఒక మొత్తానికి గ్రూప్ చేసేసుకో. ఇట్లా గ్రూప్ చేసుకొని ఒక ఎలిప్స్ తీసుకో. సో ఎలిప్స్లో మనకి ఓకేనా? సో ఇట్లా ఓకే. దీనికి యాక్చువల్లీ స్ట్రోక్కి ఉంది, ఫిల్కి అప్లై చేద్దాం. చేస్తే దీన్ని ఏం చేద్దాం, సెండ్ టు బ్యాక్. ఓకేనా? అర్థమైందా? సార్ సార్ సో ఇట్లా అండ్ ఫిల్ ఆఫ్ చేసేద్దాం.
ఇంకొంచెం దీనికి కావాలంటే ఇట్లా స్కేల్ చేసుకోవచ్చు. రైట్. సో ఇట్లా సో చూడు మనకి ఇట్లా గోల్డెన్ మెటాలిక్ లోగో టైప్లో తయారు చేసాం మనం. 3D అంటే టెక్స్ట్కి 3D ఆప్షన్స్ ఇచ్చాం. ఓకే, మెటల్ ఓకేనా. సో దీనికి కావాలంటే డైరెక్ట్ మెటాలిక్ స్వాచెస్ ఇచ్చేసాయి. సో దీనికి ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ చేయాలి ఫస్ట్. వచ్చేసి ఇప్పుడు ఓకే, ఓకేనా. సో చూడు, సో మొత్తం మనం ఒక 3D ఆప్షన్స్ యూజ్ చేసి ఎక్స్ట్రూడ్ యూజ్ చేసి మనం ఒక లోగో డిజైన్ చేసాం అన్నమాట. సో దీన్ని యాక్చువల్లీ నువ్వు ఎట్లైనా స్కేల్ చేసుకోవచ్చు. ఇది మనది వెక్టర్ గ్రాఫిక్స్ కాబట్టి దీని క్వాలిటీ ఎప్పటికీ తగ్గద్దు. దీన్ని స్కేల్ చేసినప్పుడు క్వాలిటీ ఏం తగ్గకుండా ఉంటుంది. అండ్ కావాలంటే దీన్ని ఇట్లా క్రాప్ చేసేసుకో ఇంతవరకు. ఓకేనా. సో చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి మనం, ఓకే, దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం మనము, సో జస్ట్ ఫైల్ ఎక్స్పోర్ట్, ఓకే, ఎక్స్పోర్ట్ యాజ్ అనేసి దీన్ని మనం కావాలంటే ఒకవేళ నీకు పిఎన్జీ కావాలంటే పిఎన్జీలో చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఓకే, సో చూడు ఇది ఓకేనా. ఓకే, సోహెల్ నేను నీకు ఒక అసైన్మెంట్ ఇస్తా. సో ఒకటైతే నీకు అది రిబాన్ పెన్సిల్ చేయాలి నువ్వు. ఓకే, ఒకటేమో నువ్వు 3D లోగో చేయాలి ఒకటి. ఓకే, 3D లోగో విత్ టెక్స్ట్. ఓకే, మనం ఏదైనా టెక్స్ట్ తీసుకొని 3D లోగో చేయాలి. అండ్ ఇంకొకటి నేను ఇంకొక లోగో చెప్తాను నీకు కొంచెం. ఒకటేమో 3D లోగో, ఒకటేమో అది పెన్సిల్ రిబ్బన్ ఒకటి ఇచ్చిన. ఓకేనా. సో ఇంకొక అసైన్మెంట్ ఇస్తాను నీకు. అండ్ ఒక నిమిషం.